ఎస్ ఇక ఇగో ఇక్కడ ఒక ముచ్చట కేటీఆర్ గారు చెప్పుకోవాలి. ఇది మాట్లాడుకోవాల్సినటువంటి అంశము. మేము తిడితే తట్టుకోలేవు, రేవంత్ తిట్ల పురాణం బంద్ చేయి, చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి మన మంచికే, కాంగ్రెస్ నికృష్ట పాలన చూస్తేనే కేసీఆర్ గొప్పతనం అర్థమవుతుంది, 6 గ్యారెంటీలు ఇవ్వకుంటే బొంద పెడతాం, రేవంత్ నీ జుట్టు మోదీ చేతిలో ఉందా, బడ్జెట్లో ఏం ఇవ్వకున్నా మాట్లాడలేవేం, ఉప్పల్ మల్కాజ్గిరి సభలో కేటీఆర్. ప్రతిపక్షంలో ఏదైనా మాట్లాడొచ్చు, ముఖ్యమంత్రివి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకో, తిట్ల పురాణం బంద్ చేయి, మారని పక్షంలో 100 రోజుల తర్వాత మేము తిట్టే తిట్లు తట్టుకోలేవు అని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హెచ్చరించారు. కేసీఆర్ను తొక్కుతా, బీఆర్ఎస్ను పాతి పెడతా అనే మాటలు రేవంత్ హోదాకు తగవని చెప్పారు. ఆదివారం ఉప్పల్ మల్కాజ్గిరికి సంబంధించినటువంటి పార్లమెంటు ఆ యొక్క సమావేశంలో ఆయన మాట్లాడినట్టున్నారు. ఏమంటున్నారు సారు, మేము తిడితే తట్టుకోలేవట, రేవంత్ నీ తిట్ల పురాణము బంద్ చేయి, ఇక చీకటి ఉంటేనే ఎలుగు విలువ తెలుస్తుందని అంటున్నాడు సారు. కానీ నిజంగా కేటీఆర్ గారికి ఇలా జ్ఞానోదయం అయింది. ఇలా ఓడిపోతే కానీ ప్రజల విలువ తెలియలేదు, ఇలా కుర్చీ మీదకి వెళ్ళి దిగితే కానీ అధికారం విలువ తెలియలేదు. ఆనాడు అహంకారంతో ఇష్టం వచ్చినటువంటి మాట్లాడిన మీ భాష తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు మీ నాన్నగారు, మీరు, ఇక మీ బావలు, మీ బామ్మర్దులు, మీ సోదరులు, మీ సోదరీమణులు మాట్లాడినటువంటి భాష తెలంగాణ యావత్తు ప్రజానికానికి ఇంకా చెవులల్లా మెదులుతూనే ఉన్నది. ఆడోడాడోడు మోపైనారు, అడ్డమైన కుక్కలు, బుడర్ కాను, తీస్మార్ కాను, చిల్లరగాలు అనేక వ్యాఖ్యలు చేశారు. మీరు ఆ మాట్లాడిన మాటలనే వారసత్వంగా తీసుకొని ఇలా రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నటువంటి కొంతమంది నాయకులు కావచ్చు, మొన్నటిదాకా ప్రతిపక్షంలో ఉండి ఇలా అధికార పక్షంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, మిమ్మల్ని ఎగ్జాంపుల్గా తీసుకొని, మిమ్మల్ని ఉదాహరణ తీసుకొని మీరు మాట్లాడిన భాషనే మీకు మళ్ళీ అప్పచెప్తా ఉన్నారు. స్కూల్లో పోరగాడు సారు ఏదైనా ఒకటి ఓ పద్యము పిల్లగాన్ని, అరే బాబు ఇగో ఈ పద్యము ఒకసారి చెప్తున్నా, ఇది ఇని నేర్చుకొని ఓ 10 నిమిషాలు అప్పచెప్పరు అంటే ఆ పిల్లగాడు సార్ చెప్పిన పద్యాన్ని ఎట్లయితే అప్పచెప్తాడో గట్లా మీరు మాట్లాడిన మీ భాష, మీరు మాట్లాడినటువంటి ఆ తిట్ల పురాణాన్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇని మంచిగా చెవులో సేవ్ చేసి పెట్టుకున్నారు. ఆ చెవులలో సేవ్ చేసి పెట్టుకున్న ఆ వ్యాఖ్యలు, ఆ తిట్ల పురాణాన్ని ఇలా అధికారంలోకి రాగానే ఇక నోటి ద్వారా మళ్ళీ మీకు అప్పచెప్తున్నారు. అలాదేం తప్పులేదు, ఇలా కాంగ్రెస్ వాళ్ళది 100కి 100 తప్పులేదు. మీరు మీ నాన్నగారు మాట్లాడిన భాషను, ఆ తిట్ల పురాణాన్ని ఇక మళ్ళీ మీకే అప్పచెప్తున్నారు. ఏమంటాడు సారు, అసెంబ్లీ ఎన్నికల ఓటమి మన మంచికేనట, మీ మంచి కాదు, తెలంగాణ ప్రజల మంచికి జరిగింది, తెలంగాణ ప్రజల మంచికి జరిగింది. ఆనాడు ఓ పూరి గుర్చలో ఉన్నటువంటి అవ్వను పలకరించిన వాళ్ళు కాదు మీరు, ఆనాడు ఓ వికలాంగుని పలకరించిన పాపన పోలే, ఆనాడు ఓ ఆటో డ్రైవర్ సమస్య తెలుసుకున్న పాపన పోలే, ఆనాడు ఓ షాయి కొట్టోడో లేకపోతే ఓ కిరాణం కొట్టోనో పలకరించిన పాపన పోలే. ఇలా అధికారం కోల్పోయేసరికల్లా బజ్జీల బండోడు గుర్తుకొస్తాడు, షాయి కొట్టోడు గుర్తుకొస్తాడు, ఆటో డ్రైవర్ గుర్తుకొస్తాడు, ఇలా ఆఖరికి మూలకున్న ముసలవ్వ కూడా ఇలా మీకు గుర్తుకొస్తుంది. మా మంచికే మీ ఓటమి, మీ మంచికి కాదు కేటీఆర్ గారు, తెలంగాణ ప్రజల మంచికి మీ ఓటమి. మీరు ఓడిపోకుంటే ఇలా మా దాకా వస్తున్నారా, మా షాయి తాగుతున్నారా, మేము వేసిన బజ్జీ తినేటోళ్ళ, మా ఆటోలా ఎక్కేటోళ్ళ, మా గల్లీలలో మీరు తిరిగేటోళ్ళేనా, మళ్ళా 3వసారి గెలిస్తే హెలికాప్టర్లా, గాలి మోటార్లా చక్కర్లు కొట్టేటోళ్ళు అవునా కాదా, 5 స్టార్ హోటల్లా బిర్యానీ తినేటోళ్ళు, నీలో కేఫ్ అది ఉంటుంది, దాని పేరు ఏందో ఉందా చారి, ఆ నీలో కేఫ్ ఏమంటారు కదా షాయ్, ఆ నీలోఫర్ కేఫ్లా షాయ్ తాగేటోళ్ళు, ఐఫై మెయింటైన్ చేసేటోళ్ళు, 60-70 వేల చెప్పులు వేసుకునేటోళ్ళు అధికారం పోయేసరికల్లా గల్లీలలో తిరుగుతుర్రు. మా మంచిగా అనుకోవాలి. ఇక కాంగ్రెస్ నికృష్ట పాలన చూస్తేనే కేసీఆర్ గొప్పతనం అర్థమవుతుందట. నవ్వు వస్తూ ఉన్నది. ఇక మాట్లాడట్లేదు. నేను ఇక 6 గ్యారెంటీలు ఇవ్వకుంటే బొంద పెడతాం. అరే 100 రోజులు వెయిట్ చేయండి సార్, మేము కూడా వెయిట్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఒక కమిట్మెంట్ మీద వర్క్ చేస్తున్నది, 100 రోజులు అనేటువంటి ఒక డెడ్ లైన్ పెట్టుకున్నది. ఆ 100 రోజుల దాకా మేము కూడా వెయిట్ చేస్తున్నాం. ఓ ప్రభాసు పాన్ ఇండియా సినిమా వస్తున్నదని ఒక డేట్ అనౌన్స్మెంట్ అయినాక ఎట్లా వెయిట్ చేస్తారో సినిమా కోసము, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 100 రోజులు ఎప్పుడు పూర్తి అవుతుంది, వాళ్ళ పరిపాలన మీద 100 రోజుల రివ్యూ మేము ఎప్పుడు ఇవ్వాలి,
మీకంటే ఎక్కువ మేము ఎక్కువ వెయిట్ చేస్తున్నాం. 100 రోజులు ఆగురి, వాళ్ళకి సమయం ఇయ్యి. రేవంత్ నీ జుట్టు మోదీ చేతిలో ఉందా? మొన్న 10 ఏళ్ళ దాకా మీ జుట్టు మోదీ చేతిలో లేకుండేనా? లేకపోతే ఎందుకో మీరు కేంద్రాన్ని ప్రశ్నించి ఇక్కడికి రావాల్సిన నిధులు తీసుకురాలేదు. ఆయన మోదీ గారు వచ్చినప్పుడు వేదిక మీద మీకు అంటే మాజీ ముఖ్యమంత్రి గారికి ఒక కుర్చీ వేసిరు. ఆ కుర్చీలో కూర్చొని మనకు రావాల్సినవి అడిగి మరి ఎందుకో ప్రసంగం చేయలేకపోయిర్రు. బడ్జెట్లో ఏమి ఇవ్వకుండా మాట్లాడలేవే, మీరు బాగా మాట్లాడారు గతంలో. ఇది కేటీఆర్ గారు ఎందుకో నాకు ఆయన కామెంట్స్ మీద మాట్లాడాలనిపించింది. సో వాస్తవం కాదనేది తెలంగాణ ప్రజలారా మీరే